అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 5వ తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం అక్టోబర్ నెల తేదీ 5వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి తృతీయ, నక్షత్రం స్వాతి, కరణం తైతుల, పక్షం శుక్లపక్షం, యోగం విష్కుమాంబ, రోజు శనివారం, జన్మరాశి తులారాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:46 నుండి 12:32 వరకు ఉంటుంది. దుర్మొత్తం ఉదయం 6:16 నుండి 7:03 వరకు ఉంటుంది. మరలా 7:03 నుండి 7:50 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:12 నుండి 10:40 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:37 నుండి 3:05 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము. మీరు పార్కుకి, నది ఒడ్డుకి, గుడికి వెళ్తారు. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందగుడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందగుడిగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ శనివారం నాడు మీ ఆహారం గురించిన తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు. లేకుంటే వారికది అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని కలుగు చేస్తుంది. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈ రోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈ రోజు మీ ప్రాజెక్టునో ప్లాన్నో మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి. మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వవచ్చు. ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచి చూస్తారు. మీరు ఈ రోజు మంచి రెస్టారెంట్కి వెళ్లి పసందైన భోజనం చేస్తారు.
నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈ రోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనం సరిపోదు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్ లేదా దోపిడీని మానాలి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ యొక్క చెడు అలవాట్లు మిమ్మల్ని వెనక్కు లాగుతాయి, కాబట్టి జాగ్రత్త అవసరం. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కర్లేదు. మీ చుట్టూ ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తుందో అనిపిస్తుంది. మీకు కొత్త పనులు ప్రారంభించుటకు ఈ రోజు చాలా మంచి రోజు. మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారు కూడా పరిచయస్తులుగా అనిపించే రోజు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణంగా మీరు మీ ప్రేమైన వారిపై సందేహపడొద్దు. కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఈ రోజు మీ బంధువొకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ ను దెబ్బతీయగలదు. ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువ అవటం వలన మీరు కంటి సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు. కారణం మీ నిరాశవాదం. మీరిప్పటికైనా వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి ఇది హై టైం. ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఈ రోజు మీకు తెలియచెప్పనున్నారు. చాలా కాలం తర్వాత మీరు ఈ రోజు తనివితీరా నిద్రపోతారు. దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, ఉత్తేజంగా ఉంటారు. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. అనుకోని ఎదురుచూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితి పటిష్టపరచడం కోసం మద్యం మరియు మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.